డీటెయిల్స్ చూస్తే కాపు ఓట్లపై వైసీపీ దృష్టి సారించింది. దీనిపై జగన్ నిర్దిష్ట సూచనలు చేశారని సమాచారం. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఆదివారం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న కాపు నాయకులను ఆహ్వానించామని తోట త్రిమూర్తులు తెలిపారు. బొత్స సత్యనారాయణ తదితరులు కూడా హాజరవుతున్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ఇక ఇప్పటికే వైసీపీ కాపు నేతలు పలువురు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందజేస్తారు. ఇప్పటికే కాపు నేతల సమావేశం అయితే పూర్తిగా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పటికే వైసీపీ సంబంధించిన ముఖ్య నేతలు చాలామంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఒక పక్కన పేరు నాని, మరో పక్క పాలమూరి నాగేశ్వరరావు గారు, మరొక పక్క చూస్తే కనుక గుడివాడ అమర్నాథ్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో మనం మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో చూడొచ్చు మొత్తం వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో చూడొచ్చు మొత్తం ఎంతమంది నేతలు ఇక్కడ చేరుకున్నారనేది. మొత్తం ఇప్పటికే సభా ప్రాంగణం అంతా పూర్తిగా నిండిపోయింది ఈ నేతలు, ముఖ్య నేతలతోటి. మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. కురసాల కన్నబాబు కూడా ఇక్కడ చేరుకున్నారు ఇప్పటికే. అయితే మనం చూద్దాం, ఒక పార్లమెంట్ నాగేశ్వరరావు గారితో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మొన్నే వాళ్ళ అబ్బాయిది అరెస్ట్ కూడా జరిగిన నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ వివాదం నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశం ఎంతో కీలకంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నమస్తే సార్. సార్, ఈ సమావేశం ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి కేవలం వైసీపీ నాయకులతోటే, కాపు నాయకులతోటే ఏర్పాటు చేసుకోవడానికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? వైసీపీ పార్టీ పరంగానే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, కూటమికి సంబంధించి 2024లో కాపు సామాజిక వర్గానికి మరి ఒక ఉద్దేశపూర్వకంగా గ్యాలం వేసి లాగడానికి కోసం ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారిని అడ్డం పెట్టుకున్నారా లేదా ఏంటి అన్నది ఇప్పుడు జనానికి అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సామాజిక వర్గ పరంగా న్యాయం జరుగుతుంది, ఏదో సామాజిక వర్గం ఏదో ఊహించి ఏదో జరుగుతుంది, మనకు న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అనే ఒక ఆలోచనతో ఆవేళ పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టడం. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ఆ సమర్థత లేదు, మనం ఏదో ఇంకో 15 ఏళ్ళు ఆయనకే సేవ చేయాలి, మన సేవకులుగా ఉండాలి అని ఆయన అంటమే కాదు, వాళ్ళ 21 మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఇదే విషయం చెప్తూ మనం ఇంతకు మించి ఆలోచించడానికి లేదు, నేను చెప్పిందే చేస్తాను, ఆ రకంగానే మనం ఉండాలి, మన స్థాయి అంతే, అంతకు మించి మనం ఆలోచించకూడదని ఏదైతే ఆ భావన వ్యక్తం చేస్తున్నాడో దాని మీద సామాజిక వర్గం అంతా కూడా బాధపడతా ఉంది, ఇబ్బంది పడతా ఉంది. ఇది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు వచ్చేసరికి ఆయన కూటమి నాయకుడిగా ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పుడు ఈ వైసీపీ నాయకులతోటే ఏర్పాటు చేసుకున్నారు ఈ సభని. అయితే దీని కూటమికి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు? దీనివల్ల కూటమికి ఎఫెక్ట్ ఉంటుందా అన్నది కాదు. ఇప్పుడు సామాజిక వర్గం పరమైన కూర్చుని ఇవాళ ఈ సామాజిక వర్గాన్ని ఏమి న్యాయం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా చర్యలు తీసుకుంటుందా లేదా, ఎక్కడ చూసినా సరే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల మీద ఇతరత్ర అన్ని కూడా దాడులు జరుగుతున్నాయి, ఇబ్బందులు పెడతా ఉన్నారు. సంఘటనలు ఏదైనా సరే అక్కడ ఒక రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలన్న దృష్టితోటే మేజర్గా వాళ్ళ ఆలోచన కనపడుతుంది. దానికేమో పవన్ కళ్యాణ్ గారి వరకు వచ్చేటప్పటికి నేను ఒక కులానికి సంబంధించిన కాదు, లేకపోతే ఆయన మా స్టేట్మెంట్లు అన్నది కాపు సామాజిక వర్గ నాయకులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోజుకు ఒక మాట మాట్లాడడం జనరల్గా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కాపు సామాజిక వర్గంలో అందరూ అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఏదో మాకు స్వాభిమానం ఉంది, మేము కొంచెం గౌరవంగా మనం మాట్లాడతాం, మన మాట మీద నిలబడతాం అన్న ఆలోచనతో సామాజిక వర్గం ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిలో అసలు ఆ లక్షణం ఏం కనపడలేదు. ఏ నిమిషంలో ఏం మాట్లాడుతుంటో తెలియని పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గాన్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే కుర్రవాళ్ళు కొంచెం యూత్ అట్రాక్ట్ చేశాడు సినిమా పరంగా కూడా. వాళ్ళందరూ ఏంటంటే ఏదో లీడర్ అయిపోతాడు, రాష్ట్రాన్ని ఏలేస్తాడు అనుకునే ఆలోచనతో వచ్చారు. ఇవాళ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఎవడో నోరెత్తానికి వెళ్ళలేదు, అలా ఉంటేనే నా పార్టీలో ఉండాలి లేదా అదలపడి అనే పరిస్థితికి తీసుకురావడం అంటే ఆయన ఒక వన్ సైడ్గా ఆలోచన చేసి ఒక మైండ్ సెట్ చేసేస్తున్నాడు. ఆ మైండ్ సెట్లో చంద్రబాబు నాయుడికి ఏదో ఊడికం చేయటమే అన్నది ఆ భావంతో వెళ్ళిపోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ కులరహిత రాజకీయం అని చెప్పి ఉండాలని చెప్పిన పరిస్థితులే చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కులరహిత రాజకీయం ఉంటుంది అని చెప్పడం పట్ల మీరు ఏమని కోరుకుంటున్నారు? ఇప్పుడు కులరహిత రాజకీయం అన్నదాన్ని అంటమే ఒక అవివేకం. కులాలు లేకుండా, మతాలు లేకుండా రాజకీయాలు ఉంటుంది, అన్నింటిలోనూ ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలోనూ అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు.
కాకపోతే అక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ సామాజిక వర్గానికి మన వెనకాల ఉన్న వాళ్ళకి మనం ఏమి న్యాయం చేస్తున్నాం, అక్కడ నాయకులకి ఏం చెప్పాలి, ఏం చెప్పి మనం సామాజిక వర్గానికి న్యాయం చెప్పాలా అన్న ఆలోచన ఉండాలి. కానీ కుల రహితం మత రహితం అన్నది ఎలా కుదురుతుంది? సెక్యులర్ కంట్రీలో మన ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉంటుందా? కులాలు మతాలు లేకుండా రాజకీయం ఎవరైనా చేయగలుగుతారా? అటువంటి చేసిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? ఇవన్నీ కూడా ఏంటంటే అవగాహన లేని మాట. అయితే ఇప్పుడు ఈ సభకి ప్రత్యేకించి ఇంకా ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు, అదేవిధంగా కురసాల కన్నబాబు వచ్చారు. మొత్తం మాజీ మంత్రులు, ఉన్నత క్యాడర్ అంతా కూడా, వైసీపీ సంబంధించిన క్యాడర్ అంతా కూడా వస్తుంది. ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అందరూ వీలైన వాటికి కొంచెం ఇంచుమించు దూరాభారం కాబట్టి ఒక అరగంట ఇంచుమించు అందరూ వస్తారు. బత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి అందరూ కూడా, అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి అందరూ వస్తారు. అందరూ అటు ఈస్ట్ సైడ్ నుంచి కానీ ఇటు సౌత్ సైడ్ నుంచి కానీ అందరూ నాయకులందరూ కలుస్తాం. కలవడం కోసమే వాళ్ళ ఈ సమావేశాన్ని. రైట్. అయితే కాపు సామాజిక వర్గాన్ని అణిచివేస్తున్నారంటూ కూడా ఈ సభను ముఖ్యంగా ప్రారంభించడం అయితే జరిగింది, ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇదే విధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి నాగేశ్వరరావు అబ్బాయిని కూడా రీసెంట్గా ఈ మధ్యలోనే అరెస్ట్ చేయడం చూసాం. దీని పట్ల కొవ్వూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలు కొంచెం దీని మీద చూపించి అక్కడ మొత్తం అంతా కూడా అక్కడ ఈ అరెస్టులు తప్పని చెప్పి చెప్తున్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించే అరెస్టులు జరుగుతున్నాయి మొత్తం ఏపీ మొత్తం అంతా కూడా అని చెప్పి, దీనికోసమే వైసీపీకి సంబంధించిన కాపు నేతలు ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు నాగేశ్వరరావు. కెమెరామెన్ రవితో వెంకటేపాలెం. కాంగ్రెస్